ప్రియమైన పిల్లలారా, ఇవాళ మనం చెప్పుకోబోయే కథ 'నిజాయితీ గల బాలుడు'. ఈ కథ ఉపనిషత్తుల నుంచి సెలెక్ట్ చేశాను. సో, నిజాయితీ గల బాలుడు ఎవరు అంటే సత్యకాముడు. గౌరవనీయులైన ఉపాధ్యులారా, నా ప్రియమైన మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉపనిషత్తుల నుంచి ఒక చిన్న కథ చెప్తాను. ఒకప్పుడు సత్యకాముడు అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతను చదువుకోవాలని, జ్ఞానం పొందాలని ఆశించేవాడు. అతడు ఒక గురుకులానికి వెళ్ళాడు. గురువు అతన్ని అడిగాడు, బాలుడా, నీ కుటుంబం పేరు ఏమిటి? సత్యకాముడు నిజాయితీగా ఇలా చెప్పాడు, గురువుగారు, నాకు మా కుటుంబం పేరు తెలీదు. నా తల్లి కూడా నాకు తెలీదని చెప్పింది. అందుకే నాకు నా కుటుంబ పేరు తెలీదు. ఇది విన్న గురువు నవ్వుతూ ఇలా అన్నాడు, నాయనా, ఇలా నిజం చెప్పగలిగేది ఒక నిజాయితీ గల వ్యక్తి మాత్రమే. నీ హృదయం పవిత్రమైనది. అందుకే నిన్ను నా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను. అలా గురువు సత్యకాముడిని శిష్యుడిగా తీసుకొని అతనికి అన్ని విద్యలను బోధించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే, పేరు కంటే నిజాయితీ గొప్పది. నిజం మాట్లాడేవారే నిజంగా గొప్పవారు.